గైస్ వెల్కమ్ బ్యాక్ టు హరిటెక్ ఎక్స్పెరిమెంట్స్. గైస్ ఈరోజు మనం ఒక కొత్త వీడియో అయితే చేయబోతున్నాం. రియల్ ఆర్ ఫేక్ వీడియోస్ అయితే మనం టెక్స్ట్ చేయబోతున్నాం అనమాట. అండ్ నేను చాలా రోజుల కిందట ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. రియల్ ఆర్ ఫేక్ వీడియోస్లో ఫస్ట్ వీడియో అనమాట. ఇంకా ఎవరైనా వీడియో మిస్ అయింటే డిస్క్రిప్షన్లో కానీ ఐకార్డ్లో కానీ ఇస్తాను. మిస్ కాకుండా వీడియో ఫస్ట్ ఆ వీడియో చూసిన రండి. సరే ఈ వీడియో చూసిన తర్వాతనే చూడండి, నో ప్రాబ్లం ఏదేం లేదు. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. మీకు ఇంకా నెక్స్ట్ వీక్ చెప్పాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా సండే వీడియో వస్తుంది, చూసేయండి అంతే. ఏదైనా బబ్లు గమ్ తిని మనం ప్యాంట్ కంటించుకుంటాం కదా, పొరపాటున చైర్స్ మీద కానీ బెంచెస్ మీద కానీ కూర్చున్నప్పుడు అతకపోతుంది కదా, దాన్ని ఒక 2 minutes 3 minutesలో రిమూవ్ చేయొచ్చంట. చూద్దాం అది ఎంత మటుకు అనేది వీడియో చూసేయండి. ఈకైతే మొత్తానికి కొడితే ప్యాంట్ ఎత్తుకు వచ్చేసి దానికి బబుల్ గమ్ అంటించేసింది, ఐస్ పెట్టింది. ఇంకా ఇప్పుడైతే మనం చెక్ చేద్దాము వర్క్ అవుతుంది కదా. చూసినారు కదా వీడియో, చూద్దాం అది ఎంత మటుకు వర్క్ అవుతుందో. ఒక ప్యాంట్ తీసుకునే, ఒక బూమర్ తీసుకునే, రెడీ ఫర్ ద యుద్ధం. ఫస్ట్ మనం బూమర్ తీసుకుని నవలాలన్నమాట. పూర్తిగా స్వీట్నెస్ అంతా పీల్చుకుని బబుల్ గమ్ లాగా తయారైనప్పుడు ఇప్పుడు మొత్తానికి మా ఇంట్లో నా ప్యాంట్ ఎత్తుకొచ్చిన, ఇప్పుడైతే బూమర్ అయితే అతికిస్తున్నాను అనమాట. ఇది కానీ నాకు వర్క్ అవ్వకపోవాలా, అక్కలింటి గడిపోతా. అక్కలింటి గడిపోయి ప్యాంట్ ఇచ్చి దాన్ని నీట్గా పీకేపిస్తా. అక్కైతే ట్రై చేసింది కాబట్టి నీకు వర్క్ అయింది కదా నువ్వు పీకే అని చెప్తా, అప్పుడు కానీ బాగుంటుంది. చెక్ చేద్దాం ఇప్పుడు వర్క్ అవుతుంది కదా. ఇప్పుడైతే నీట్గా స్టిక్గా అయితే అతికిపోయింది అనమాట ప్యాంట్కి. అండ్ మనం నంబర్ కదా, అందుకోసం కొద్దిగా పీకి చూపించిన. అండ్ ఒక ఐస్ క్యూబ్ అయితే తీసుకోండి. ఐస్ క్యూబ్ దాని మీద పెట్టేసి ఒక 2 minutes అయితే మనం వదిలేయాలన్నమాట. అప్పుడు అదంతా డ్రై అయిపోతుంది. చూడండి నేను ఫాస్ట్ మోడ్లో అయితే పెట్టాను. వాటర్ అయితే దాని అంతా అప్లై అయిపోతుంది నీట్గా. అండ్ ఐస్ క్యూబ్ కూడా కరుగుతుంది నిదానంగా. 2000 years later. అండ్ చూడండి ఇప్పుడు ఐస్ క్యూబ్ అయితే తీసేస్తున్నాను. 2 minutes కంప్లీట్ అయింది. అండ్ ఇప్పుడైతే మనం స్క్రూ డ్రైవర్ కానీ ఏదో ఒకటి పెట్టి ఇట్లా లైట్గా అట్లా అనండి. అర్రే నిజంగా వర్క్ అయింది గైస్, అసలు నేనైతే షాక్ అయినా. అండ్ దీనికి టచ్ చేసి చూడండి ఒకసారి, కొద్దిగా హార్డ్గా అయిందనమాట. కొద్దిగా గట్టిగా అయింది. అండ్ అది ఫ్రీజ్ అవ్వడం ద్వారా అయితే కానీ ఈజీగా వచ్చింది అనుకుంటున్నాను అయితే. అండ్ ఇక్కడైతే మరకలు లేవు, నీట్గా వచ్చేసింది. సో ఫైనల్గా మనం చూసాం కదా, అది నిజంగా చెప్పాలంటే నేను నమ్మలేకపోతున్నాను అనమాట. ఇదైతే వర్క్ అయింది కరెక్ట్గా. మనం 2 minutes తర్వాత ఒకటి పెట్టేలా అంటే వచ్చేసింది అనమాట. అండ్ ఎవరైనా కానీ ఎవరైనా ట్రై చేయొచ్చు, ఇంట్లో ప్రతి ఒక్కరు ట్రై చేసి నాకు కమెంట్ చేయండి వర్క్ అయిందా లేదా అనేది. అండ్ ఇప్పుడైతే మనం నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ చూపిస్తా. మనోడు 2 ఇన్వెసిబుల్ గ్లాసులు తీసుకుని దాంతో అయితే వాటర్ పోసి అండ్ ఒక దాంట్లో సాల్ట్ వేసి ఎగ్స్ అయితే వేసాడు చూడండి. ఒకటైతే ఎట్లా తేలుతుందో చెక్ చేద్దాం. అండ్ నేను కూడా ప్లాస్టిక్ ఇన్వెసిబుల్ గ్లాసులు అయితే తీసుకున్నాను. అండ్ ఇవి గ్లాసులు దొరకడానికి చాలా కష్టపడ్డానబ్బా, చాలా దొరకలే, బ్యాన్ అయినాయి ఇవి తాడిపత్రిలో. అండ్ సరేలే చూడండి, ఒక దాంట్లో సాల్ట్ వేసాను అండ్ 2 ఎగ్స్ అయితే వదిలాను. అండ్ ఇప్పుడైతే వర్క్ కాలేదనమాట, ఎందుకంటే నేను సాల్ట్ వేసిన తర్వాత దాన్ని ఇట్లా కలగదిప్పలేదనమాట. ఇప్పుడైతే కలగదిప్పాను, ఇప్పుడైతే వర్క్ అవుతుంది. ఒకసారి చెక్ చేయండి మీరే. నేను ఇప్పుడైతే మీ కళ్ళ ముందరే ఎగ్ అయితే వేస్తాను కదా, చూడండి ఆటోమేటిక్గా తేలుతుంది. చూడండి బాగా తేలుతుంది కదా, క్లియర్గా చూపిస్తాను చూడండి. నేను దాన్ని డిప్ చేసినా కూడా పోవట్లేదు చూడండి, బాగా వర్క్ అయింది. వీడియో అంతా చూసిన తర్వాత అది పర్ఫెక్ట్గా అయితే వర్క్ అయింది. బట్ సాల్ట్ వేస్తేనే ఎందుకు పైకి లేసిందో అర్థం కావట్లేదు అనమాట. అది ఎందుకు వర్క్ అయిందంటే గైస్, సాల్ట్ వాటర్లో ఉన్న గుడ్డుకి ఈ గుడ్డుకి ఎగ్స్కి సాల్ట్ వాటర్ ఉన్న ఎగ్గుకేమో ఈత వచ్చు, దీనికేమో ఈత రాదు, అంతే. అంత మాట ఒక గ్లాస్లో వాటర్ వేస్తాము, కొద్దిగా అయితే పైన ఖాళీ పెడతాం అనమాట. మనం అంటిస్తే కన్నా కరెక్ట్గా ఖాళీ పెట్టిన ప్లేస్ ఒకటి అంటుకొని వాటర్ అయితే ఆఫ్ అయిపోతుందంట. చూద్దాం అది. అండ్ ఒకసారి ఈ వీడియో చూడండి గైస్. వార్నింగ్ అయితే చిన్నపిల్లలకి అనమాట, నిప్పుని అయితే టచ్ చేయకండి, జాగ్రత్త చేయాలి ఇది. అండ్ బడాద్ మీద అంటించినాడు గ్లాస్ని, వాటర్ గ్లాస్ని, వర్క్ అవుతుంది చెక్ చేద్దాం ఒకసారి. అండ్ ఇప్పుడైతే నేను గ్యాస్ లైటర్ తీసుకున్నాను, మనం కొన్నాం కదా అన్బాక్సింగ్ వీడియోలో. నేను ప్లాస్టిక్ గ్లాసులు కొనేది దీనికోసమే అనమాట, మెయిన్ చెకింగ్ చేయడం కోసం. అండ్ అయితే కింద పేపర్ పెట్టాను, అది వచ్చేసి అంతా కరిగిపోయి దాని మీద ఏదో పడుతుంది అనమాట. అండ్ మ్యాట్ మీద తీసేసాను, మళ్ళీ మ్యాట్కి ఏమైనా దెబ్బ తగిలి ఏమైనా కాలిపోతుందేమని, అందుకోసం నేనైతే పేపర్ మీద పెట్టాను. పేపర్ లైట్గా అంటుకుంటుంది కానీ మళ్ళీ ఆఫ్ అయిపోతుంది అనమాట. అది కరిగిపోయి అదంతా దాని మీద పడిపోతుంది కాబట్టి ఆఫ్ అయిపోతుంది. అండ్ చూడండి కరెక్ట్గా ఒక డ్రాప్ కూడా వాటర్ అయితే బయట అవ్వలేదు గైస్. ఇది ఎంత పర్ఫెక్ట్గా అంటుకుపోయి దాని మీద అయితే కన్నా ఒక షీల్డ్ టైప్ అయితే కవర్ అయింది కొద్దిగా, ఓన్లీ ఎడ్జెస్ మాత్రము. చాలా
ఎక్సలెంట్గా ఉంది. ఒక డ్రాప్ కూడా వాటర్ అయితే బయటకి అయితే రాలేదనమాట. అండ్ వీడియోలో చూస్తున్నారు కదా క్లియర్గా చూడండి, కింద అయితే బ్లాక్ కలర్లో అంతా అయిందనమాట. ప్లాస్టిక్ అట్లాంటిది మరి. ఒకసారి వాటర్ని చూడండి ఎంత పొల్యూట్ అయినాయో ప్లాస్టిక్ వల్ల. అండ్ ఫన్ అయితే వర్కింగ్ అయింది. అండ్ ఒకసారి చెక్ చేయండి జూమ్గా వేసి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, లోగోని ట్యాప్ చేసి. మీ హరిటెక్ ఎక్స్పెరిమెంట్స్ ఇక సెలవు తీసుకుంటున్నాడు అందరికీ.